వారు చెప్పింది ఏమిటనంటే బీఆర్ఎస్ నాయకులు మారట్లేదు, ప్రజలనే తప్పుపడుతున్నారు, ఇంకా వాళ్ళు అని. ఇప్పుడు నేను ఏమంటున్నా, కవిత అభిప్రాయాలు కవిత. మా దగ్గర 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు బుచ్చన్న. 60 లక్షల మందిలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి కేసీఆర్ చేసిన 59 లక్షల మంది 99,000 మందికి కేసీఆర్ ఇచ్చినటువంటి అనేక విషయాల పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది. 1% 2% నెగిటివ్ ఉండొచ్చు. దానికి మనం పెద్ద బెంబేలు ఎత్తిపోవాల్సినటువంటి అవసరం లేదు. అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా, చెప్పుకోనివ్వండి. ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. మేము మారటం లేదంటే ఏం మారాలి అంటే ఒకటి బీఆర్ఎస్కు ఓటేయక మేము తప్పు చేసినామని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయినామని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అని అంటున్నారు. తప్పు అని బుచ్చన్న కేసీఆర్ గారు ఏ యాంగిల్లో మాట్లాడుతుండో అర్థం చేసుకోక చాలా మంది కేసీఆర్ను ఇటువంటి దుష్ప్రచారం చేయడానికే ఉపయోగించుకుంటారు. కేసీఆర్ గారిని ఏ యాంగిల్ అర్థం చేసుకోవాలంటే, మనం అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ కళ్ళ ముందు ఉంది. తాగునీరు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఎవరో వచ్చి మేము ఇంతకన్నా గొప్పగా చేస్తాం, అంతకన్నా గొప్పగా చేస్తామంటే మీరు ఆశపడి మోసపోవద్దు అనేటువంటి ధోరణిలో కేసీఆర్ చెప్పిన తప్పేముంది బుచ్చారు. ఇప్పుడు మన ఊర్లలో వచ్చి ఏమంటారు, తుపాకి రాముడు పిట్టెల దొర, నీకు చార్మినార్ రాసిస్తా, లేకుంటే కల్ఫ్ బురుజ్ ఖలీఫానా, అదేందో మనకు తెలియదు, బురుజ్ ఖలీఫా రాసిస్తా, లేకుంటే ఇంకోటి రాసిస్తా అంటాడు. ఆయన గానే కాదు రాసిస్తా అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే కదా బుచ్చన్న, నీకు నిరుద్యోగ భృతి ఇస్తా, ఉద్యోగులకు 100 రోజుల్లో పిఆర్సీ ఇచ్చేస్తా, ఆర్టీసీ కార్మికులకు విలీనం చేస్తా అన్నాడు 100 రోజులల్లో. 2.5 ఏళ్ళు అయింది, 1000 రోజులైంది బుచ్చన్న. ఎందుకు చేయలేకపోయిండు అంటే ఆచరణకు సంబంధించినటువంటి విషయాలు కూడా చూడాలి కదా. నిజంగానే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. 60% కంటే ఎక్కువ పాజిటివ్ ఉందా లేదా అనేది చూడాలి తప్ప 60% నెగిటివ్ ఉంటే మాకు 1% ఓటు కూడా రాదు బుచ్చన్న. మేము ఓడిపోయింది ఎంత 1.8% తేడాతో. కానీ అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటు కూడా రాలేదు కదా. పార్లమెంటు రాకపోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది కదా బుచ్చన్న. ప్రధానమంత్రి ఎవరు కావాలనేటువంటి రేస్ జరిగింది. మేము ఈ ప్రధానమంత్రి ఎవరు కావాలని స్పష్టంగా చెప్పలేకపోయినాం. ప్రధానమంత్రి మేము కావడానికేమో ఎక్కడ పోటీ చేయలేదు. ఐజే బీఆర్ఎస్ పార్టీగా ప్రధానమంత్రిగా మమ్మల్ని గెలిపించడని మేము చెప్పే అర్హత మాకు లేదు. ఎందుకంటే మేము ఎక్కడ పోటీ చేయలేదు, తెలంగాణలోనే పోటీ చేసినాము. వాళ్ళేమో మా మోదీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు పోటీ పడ్డారు, రాహుల్ గాంధీ కావాలని వాళ్ళు పోటీ. ఎటు కాకుండా ఉండడం వల్ల ప్రజలు ఏం ఆలోచించారంటే, పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటివి దేశ రాజకీయాలను, దేశ ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి ఎన్నికలు కాబట్టి మోదీని కోరుకుందామా రాహుల్ గాంధీని కోరుకుందాం అనేటువంటి దశలో తెలంగాణ ప్రజలు ఎటు మొగ్గు చూపించకుండా సరి 50% ఇచ్చారు. అది కూడా చూడండి మీరు. కారణం నా మోదీ కావాలని లేదు, నా రాహుల్ గాంధీ కావాలేదు. అంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభావం ఎందుకు ఉందో ఈ సరి 8కి వచ్చిందే ప్రామాణికం. కానీ అక్కడ టీఆర్ఎస్ లాగా ఉంటే బాగుండేది, బీఆర్ఎస్ కావడము, వేరే రాష్ట్రాలకు వెళ్ళడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదు అని ఒక చర్చ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఈ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఒక ప్రతిపాదన కూడా వస్తుంది కదా. కేటీఆర్ మొన్న అన్నారు టీఆర్ఎస్గా మారే విషయం అలా మాట్లాడతామని. ఆ దిశగా ఏమన్నా ఇప్పుడు బుచ్చన్న అంటే మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీతో ప్రజలకు కానీ ఉద్యమకారులకు కానీ మొదటి నుంచి పార్టీలో కానీ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది బుచ్చన్న. అంటే తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే చేస్తాం, తెలంగాణ రాష్ట్రం కోసమే మనం ఉన్నామనేటువంటి ఒక విశ్వాసంతో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది పార్టీకి అన్ని లక్షల మంది కార్యకర్తలకు ఉంది. బీఆర్ఎస్ మార్చిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మనం బీఆర్ఎస్గా మార్చకుండే బెటర్గా ఉండేనేమో అనేటువంటి ఆలోచన చాలామంది కార్యకర్తలు వచ్చింది. అది మా పార్లమెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లలో అనేక మంది కూడా చెప్పారు, మనం బీఆర్ఎస్ అని పెట్టడం తప్పయిందేమో, కాబట్టి మనం టీఆర్ఎస్గా మార్చుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కన్సిడరబుల్ సెక్షన్ ఇలా పార్టీ మీద ఒత్తిడి తెస్తున్న మాట నిజం. కానీ కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించరు? ఒక రాజనీతిజ్ఞుడు, ఆయనకు తెలంగాణ అంటే ఎంత ప్రేమ, తెలంగాణ సోయి, తెలంగాణ గుండె పెట్టి అర్థం చేసుకుంటే తప్ప కేసీఆర్ అర్థం కాడు బుచ్చన్న. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, 2 జాతీయ పార్టీలు అసలు ప్రాంతీయ పార్టీ పట్ల కానీ ఇతర రాష్ట్రాల పట్ల కానీ సరైన రీతిగా వ్యవహరించడం లేదు. సముద్రంలో ఇన్ని వేల టీఎంసీలు వేస్ట్ పోతున్నా కూడా రైతులు అందరికీ నీళ్ళు ఇవ్వనటువంటి ఒక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అందరికీ కరెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ తెలంగాణలో మనం ఇచ్చుకున్నాం కదా, ఇలా గోదావరి కృష్ణా నుంచి నీళ్లు తెచ్చి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మనం చేసినాం కదా అని చెప్పి ఆయన అనుభవాల్లో నుంచి
జాతీయ అనుభవాలను వెతుక్కునేటువంటి క్రమంలో చేసి మనం ఒక జాతీయ పార్టీగా ఎదిగితే దేశానికి మేలు జరుగుతుందేమో అనే ఒక ఆలోచనతో ఆయన పెట్టిండు తప్ప ప్రతి మందికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది బుచ్చన్న. ఆలోచనలు సరైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల దానివల్లనే ఇదంతా జరిగిందని దుమ్ము పోసే వాళ్ళు కొందరైతే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీలో ఒక కన్సిడరబుల్ సెక్షన్కి మాత్రం మీరన్న భావన ఉంది. అయితే ఇక్కడ కొన్ని సాంకేతికపరమైనటువంటి కారణాలు చాలామంది చర్చల్లో కూడా వస్తున్నాయి. సాంకేతికపరమైనటువంటి కారణాలున్నాయి. తర్వాత మారడం అవసరమా లేదా అనేటువంటిది ఒక సీరియస్ చర్చ ఇంకా పార్టీలో జరగలేదు. డెఫినెట్గా అది ఒకవేళ జరిగినప్పుడు అది పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా సార్. ఎందుకంటే నడిచి వచ్చిన దారిని మర్చిపోయినట్టు కదా. ఏ భావోద్వేగంతో టీఆర్ఎస్ ఉన్నదో వాళ్ళు ఓటేసింది టీఆర్ఎస్ అనేది మా భావోద్వేగానికి ఒక సంకేతం, రిప్లికా. ఆ రిప్లికాను వదులుకోవడం అనేది బుచ్చన్న అంటే ఇంట్లో రెండు ఉన్నాయి. నువ్వు అనేదేమో జీవితకాలం తెలంగాణ 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 ఉండాలనుకునేటువంటి ఒక సెక్షన్ ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసమే ఈ పార్టీని అంటగట్టిన సెక్షన్ కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది గోల్ అంతే. తెలంగాణ రాష్ట్రం ఆయనకి ఇంకేం గోల్? అభివృద్ధి, సంక్షేమం ఇటువైపు ఉంటుంది కదా. అటువైపు కేసీఆర్ గారు ఆలోచించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, తెలంగాణ అభివృద్ధి చేయాలంటే మనం మన డిఎన్ఏ తెలంగాణ, మనము తెలంగాణ కేంద్రంగానే రాజకీయాలు నడుపుతాం, తెలంగాణ కేంద్రంగానే మన క్యాపిటల్ ఉంటుంది, తెలంగాణ కేంద్రంగానే మనం పనులు చేస్తామని ఆయన ఆలోచన చేసాడు. ఆలోచనలు సత్ఫలితాలు ఇవ్వలేదు బుచ్చన్న. ఆయన ఆలోచన ఇప్పుడు ఆలోచన తప్పు అనేది ఇప్పుడు ఎన్నికల మన ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ రాజకీయాల్లో బేస్ అయింది బుచ్చన్న. ఎవడు ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే వాడు గొప్ప. ఇప్పుడు మొన్న మేము బీఆర్ఎస్ అన్నాక ఓట్లు రాలేదు కాబట్టి ఇది ఏమంటాం, అది పేలిపోయిన ఆలోచన అని కొందరు అనుకుంటుండొచ్చు. అది ఎన్నోడన్నాడు విస్ఫోటనలో పేలే ఆలోచన కూడా కావచ్చు భవిష్యత్తులో, చెప్పలేం కదా బుచ్చన్న. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం ప్రజల నుండి వస్తుంది, దాన్ని స్వీకరించాలి తప్ప. ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన పార్టీలు ఎన్టీ రామారావు తెలుగుదేశం, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే, వీళ్ళెవరూ చేయని ఒకనొక సాహసాన్ని ఈయన ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకంటే ఇక్కడున్న సెంటిమెంట్లు, ఇక్కడున్న ప్రజల ఆలోచన వేరు. పైగా ఉత్తర భారతీయులు వాళ్ళంతా దాన్ని ఆహ్వానిస్తారా లేదా అంటే అని చాలా మంది అన్నారు అంటున్నా బుచ్చన్న. అదేంటంటే కొందరు జీవితకాలం ఆ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ రాష్ట్రాన్నే పరిపాలించాలి, నా పరిధి ఇంతేనే ఆలోచించుకునేటువంటి వాళ్ళు అక్కడికే పరిమితం అయిపోయారు. కానీ కేసీఆర్ ఆలోచనలు ఈ పరిధిని దాటే ఆలోచన చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకుడు. దేశంలో పేదరికం ఎందుకుంది, దేశంలో ఫెడరల్ స్ఫూర్తి ఎందుకు లేదు, దేశంలో ప్రైవేట్ రంగం ఎందుకు అభివృద్ధి ఎంతలేదు. ఉదాహరణకు ఆయన బిహెచ్ఎల్కు పనులు ఇచ్చే దగ్గర ఆయన చెప్పిండు, ప్రైవేట్ పరిశ్రమలు మన ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మరణం లేకుండా చూడాలని చెప్పి కాళేశ్వరానికి సంబంధించిన మోటార్ల వర్క్ అంతా కూడా దానికి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని గొప్ప విషయం. అందుకంటే ప్రైవేట్కి సరే 40% కమిషన్లు వస్తాయి బుచ్చాను, నువ్వు నేను ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు ఎందుకు ఇచ్చిండు? తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్, మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చే 2 లక్షల ఇన్సూరెన్స్ ఏదైతుందో ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాడు 20% ఇస్తాడు. కానీ ఎల్ఐసికి ఎందుకు ఇచ్చిండు? అంటే ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ఆయనకున్నటువంటి జాతీయ దృక్పథం. కాబట్టి కేసీఆర్ ఆలోచన అనేటువంటిది ఆ సందర్భంలో ఆ ఎమోషన్తో ఆయన నిర్ణయించుకున్నటువంటి విషయం. ఆ నిర్ణయం సరైన రీతిలో పోయి ఉంటే ఇలా ఓహో ఆ అందరూ. కానీ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఆయనకు అంటగట్టే పని చేస్తున్నారు, అంతే తప్ప ఇంకోటి కాదు. కానీ ఇక్కడ మనం 20 ఏళ్ళ కింద ఉన్న సమాజం ఇవాళ లేదు. ఎందుకు? తెలంగాణ వచ్చినప్పుడు ఉన్న ఆలోచన సమాజం ఇవాళ లేదు, చాలా మారింది. టీఆర్ఎస్ఏ ఉండాలి, కేసీఆర్ఏ రావాలి, ఒక అనివార్యము అనే వాతావరణం తెలంగాణలో ఉందని మీరు భావిస్తున్నారా? బుచ్చన్న, నేనేమంటున్నా, కేసీఆర్ఏ రావాలి, బీఆర్ఎస్ఏ రావాలనే అనివార్యత ప్రజల ముందుకు ఎందుకు చర్చనీయాంశం అవుతుంది అంటే, ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి, అంటే కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి పోయింది, రకరకాల పేర్లు చెప్పింది, అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయం కావలసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక గుదిబండగా తయారైంది. గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఆపేసింది, వాళ్ళు చెప్పిన హామీలు సరైనటువంటి రీతిలో ప్రొజెక్ట్ చేయలేదు, పీపుల్ పట్ల కన్సర్న్ సరిగ్గా లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన సెక్షన్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటి దూరం చేసుకుంటున్న తరుణంలో మళ్ళీ ప్రత్యాయం కేసీఆర్ అని ప్రజల నుంచి వచ్చిన చర్చ ఇది. ఇది ఇప్పుడు ఊర్లో కరెంటు పోగానే బుచ్చాను, నువ్వు ఏ ఊరికనవో 1 నిమిషం కరెంటు పోగానే కేసీఆర్ ఉంటే ఇట్లా కాకపోతుండే సార్ అంటే వెంటనే వస్తుంది మనసుల నుండి. మీరు చెరువు దగ్గరికి ఉండి ఎక్కడన్నా నీళ్ళు లేకపోతే, ఏమయ్యా చెర్ల నీళ్ళు ఉన్నాయంటే, కాంగ్రెస్ వచ్చినాక చెరువులు నింపుతలేరు సార్, కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులు నింపేది సార్
ఎందుకు అంటున్నారు అట్లా అంటే ఒక ప్రత్యామ్నాయాన్ని అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం చూపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ నువ్వు చూపించిన ప్రత్యామ్నాయం ప్రజలకు ఒక గుదిబండ కాకూడదు. ఇలా కాంగ్రెస్ గుదిబండ అయ్యింది.